భక్తి భావంతో మనసు నిండిపోయింది మహాకుంభమేళాలో నరేంద్ర మోడీ. దీన్ని కూడా రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఢిల్లీలో ఎన్నికలు ఉన్నప్పుడే ఎందుకు స్నానం చేసిండు నరేంద్ర మోడీ? ఢిల్లీలో ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి 11 గంటలకు ఇక్కడ స్నానం చేసిండు. ఢిల్లీలో ఉండేటువంటి హిందువులకి మరి నిన్న ఆ ముందు రోజు కేజ్రీవాల్ కూడా హనుమాన్ గడికి పోయిండు కన్నడ ప్లేస్లో. అది కూడా రాజకీయమేనా? నేను కూడా హనుమాన్ చాలీసా చదువుతాను. రాజకీయం చేసింది ఎవరు? మోడీ వాళ్ళ కొత్తగా ఢిల్లీ ఎన్నికలప్పుడే గంగా స్నానం చేసిండా? అంతకుముందు ఎప్పుడు గంగకు పోలే, కాశీకి పోలేదు, ఎక్కడికి పోలేదా? అంతకుముందు ఎప్పుడు దేవుని గుడికి పోలేదా? లేకపోతే ఆయన ఓట్ల కోసం ఏమైనా ముస్లింల టోపీలు పెట్టుకొని లేకపోతే క్రిస్టియన్ల చర్చిలకు పోయి ఇష్టానుసారంగా వాళ్ళకి ఏమైనా హామీలు ఇచ్చిండా? మొదటి నుంచి సనాతన ధర్మంలో ఎస్ ప్రౌడ్గా ధర్మవీరుడిగా, గొప్ప సనాతన ధర్మవీరుడిగా దేశం యొక్క గౌరవాన్ని పెంపొందించినటువంటి వ్యక్తి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఎస్ ఈ విషయంలో కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎట్లా పడితే అట్లా పోయి వేషాలు మార్చినటువంటి వ్యక్తి కాదు. అయితే ఆయన వేషాలు మార్చలేదా? తమిళనాడు పోతే లుంగి కట్టిండు, కేరళ పోతే లుంగి కట్టిండు, పంజాబ్ పోతే పగిడి కట్టిండు, ఢిల్లీకి పోతే టోపీ పెట్టిండు, హిమాచల్ పోతే టోపీ పెట్టిండు. అరే భారతదేశ సాంప్రదాయాలు భిన్నత్వంలో ఏకత్వం అంటే అదే. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని భాషలు, ఇంతమంది, ఇన్ని ప్రాంతాలు ఉన్నా కూడా కలిపేటువంటిది అదొకటే. భిన్నత్వంలో ఏకత్వం అంటే దరిద్రానికి చిన్నప్పటి నుంచి టీచర్లు ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు కలిసి ఉండడం భిన్నత్వంలో ఏకత్వం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వము, హైందత్వంలో సనాతన ధర్మంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వం ఏంటంటే కాశ్మీర్లో ఉన్నటువంటి హిందువైనా, కన్యాకుమారిలో ఉన్నటువంటి హిందువైనా, తెలుగు మాట్లాడేవాడైనా, తమిళం మాట్లాడేవాడైనా, హిందీ మాట్లాడేవాడైనా, సంస్కృతం మాట్లాడేవాడైనా, ఎవరైనా సరే ఒకే చోట తెలుగు మాట్లాడినా తమిళనాడు పోతాము, అరుణాచలం పోతాము, లేకపోతే ఇంకో చోట పోతాము. తెలుగు మాట్లాడినా కాశీకి పోతాము. వాళ్ళు హిందీ మాట్లాడినా తిరుపతికి వస్తుంటారు, వాళ్ళు హిందీ మాట్లాడినా వాళ్ళు యాదగిరిగుట్టకు వస్తుంటారు. ఇట్లా ఇది వాడు రాజస్థాన్ మాట్లాడినా, వాడు గుజరాతీ మాట్లాడినా అన్ని అష్టాదశ శక్తిపీఠాలకు పోతుంటాము, లేకపోతే ద్వాదశ జ్యోతిర్లింగాలకు పోతుంటాము. భాషతో సంబంధం లేకుండా ఎక్కడికైనా పోతుంటాము. ఏ భాష మాట్లాడినా జోగులాంబ శక్తిపీఠకు పోతాము. ఏ భాష మాట్లాడినా ఏ ప్రాంతం వాడైనా వాళ్ళు శ్రీశైలం మల్లికార్జున స్వామికి పోతుంటారు. సో ఇది భిన్నత్వంలో ఏకత్వం అంటే. దాన్ని ఇంకో రకంగా చేసి భక్తు రాజకీయాలను తీసుకొచ్చి అన్ని మతాలు కలిసి ఉంటాయి, ఇది కాదు. అన్ని మతాలు కలిసి ఉండడం అనేది ఎన్నడూ లేదు. ఒక మతం మీద, ఒక ఈ ధర్మం మీద ఒక మతాలు, 2 మతాలు, 3 మతాలు ఎన్నటికీ దాడి చేసినాయి. 700 ఏళ్ళుగా ఈ దేశం మీద దాడి చేసినటువంటి దౌర్భాగ్యం వాళ్ళే తప్ప వాళ్ళు గొప్ప వాళ్ళు కానే కాదు. అయితే మోడీ స్నానం చేసిండు. మరి ఈ మోడీ స్నానం చేసిండని విమర్శ చేసినటువంటి కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ గారికి అవకాశం లేదా? ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయని తెలుసు కదా. పోయి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, లేకపోతే ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇక్కడ మోడీ ఒక్కరే స్నానం చేసిరు. మరి అందరు పోయి స్నానం చేయొచ్చు కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, 3 ముఖ్యమంత్రులు అందరు పోయి అన్ని చేసి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలకు ట్వీట్ చేసి పంపించుకోవచ్చు కదా. ఇగో మేము కూడా సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళమే అని. మేధావులు అనుకునేటువంటి వాళ్ళ బుర్రలో, మెదడు లేకుండా పెండ ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి పనికిరానటువంటి వాళ్ళు. మోడీ హిందువు. మోడీ మొదటి నుంచి ఇవాళ కాదు, ఎప్పటి నుంచో గంగా తల్లికి పూజ చేస్తున్నటువంటి వ్యక్తి. తన చిన్నప్పటి నుంచి గంగకు దగ్గర వేయండు, ఆశ్రమాలకు వేయండు, గతంలో గుహలలో కూర్చున్నాడు, అనేక మంది గురువుల దగ్గరికి వెళ్ళిండు, సన్యాసం తీసుకునేటువంటి ప్రయత్నం చేసిండు. కానీ భగవంతుడు నీకు ఈ పని ఉందని చెప్పేసి ప్రతి చోట నువ్వు ఇంకో చోట వెళ్ళాల్సిన పని ఉన్నది, నువ్వు ఆగు, నువ్వు సన్యాసం తీసుకోకో అనేటువంటి మాట చెప్పి పంపించారు. ఆయన దాన్ని యూటిలైజ్ చేసుకున్నాడు. ఎస్, రాజకీయం చేయాల్సిందే బీజేపీ రాజకీయ పార్టీ కాదా? మీరు ఓట్ల కోసం మీ మతం కాకపోయినా అవతల మతాల వాళ్ళది మీరు మొత్తం పూసుకుంటారు కదా, వేషాలు వేసుకున్నట్టుగా, పగటేషగాల లెక్క. మీరు ఇవాళ సొంత మతానికి సంబంధించి, సొంత సాంప్రదాయానికి సంబంధించి, సొంత ధర్మాన్ని పాటించుతూ వెళ్ళినటువంటి వాళ్ళ మీద విమర్శలు చేస్తారు. ప్రధానమంత్రి గంగకు పోవద్దు, పుణ్యస్నానం చేయొద్దని ఎక్కడైనా రాసి పెట్టుందా? ఇది రాజకీయం చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి. మరి ఇక దాన్ని ఏం చేస్తారు, ఎంత దూరం తీసుకెళ్తారు, ఏంటి అనేటువంటి విషయం పక్కన పెడితే ప్రతిదాన్ని రాజకీయం చేయడమే.